ఇంకెరోజు అయితే 15వ తేదీ జూన్ నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం కలికిరి మార్కెట్లో టమోటా రేట్లు ఏ విధంగా పాడుతున్నాయి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటిపైన తగ్గిందో లేదా పెరిగిందా వీటిని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకెందుకు ఆలస్యం లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే కలికిరి మార్కెట్ది కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. మామూలుగా శనివారం దిగుమతులు అయితే తక్కువగా వస్తుంటాయి. సో ఈ రోజు ఇక్కడైతే అలానే జరిగింది. శనివారం దిగుమతి తగ్గింది. ధర అయితే నేటితో పోల్చుకుంటే ఒక 150 రూపాయల వరకు ధర అయితే పెరిగింది. వెల్లంపాట్లు కూడా నేటితో పోల్చుకుంటే పర్వాలేదు, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ధర విషయానికి వస్తే మనం ముందుగా థర్డ్ రకం క్వాలిటీ వేయడం నేసి సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండే కాయలు మాత్రం సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఏమన్నా ఉంటే 450 ఇంకా 450 70 90 500 10 20 30 40 50 90 600 రూపాయల వరకు అయితే సెకండ్ రకం క్వాలిటీలు ఎత్తున్నాయి. ఇంకనే కలికిరి మార్కెట్లో ఇప్పటి వరకు చిన్న ఎక్స్ఎల్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ అనే టాప్ అండ్ టాప్స్ కొనేది. ప్రస్తుతానికి వచ్చేసి మనకు 600 రూపాయలు ఇంకా 650 750 800 రూపాయల వరకు అయితే ప్రస్తుతానికి అయితే కలికిరి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. రైతులకు అత్యధికంగా నెంబర్ 1 టాప్ అండ్ టాప్ క్వాలిటీలు ఉంటే 700 రూపాయలు ఇంకా ప్రారంభమై 750 850 రూపాయల వరకు అయితే ప్రస్తుతానికి అయితే కలికిరి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. నెంబర్ 1 టాప్ అండ్ టాప్ క్వాలిటీలు ఉంటే మాత్రం 700 రూపాయలు ఇంకా 850 లోపల, ఇంకాస్త అంటే సెకండ్ క్వాలిటీలు ఉంటే 450 పైన 600 రూపాయల లోపల, ఫస్ట్ క్వాలిటీలు ఉంటే ఫస్ట్ క్వాలిటీలు అంటే మీడియం కన్నా ఇంకొంచెం బెటర్ క్వాలిటీలు ఉంటే 600 రూపాయల పైన 750 లోపల ఇలా పడుతూ ఉన్నాయండి. ప్రస్తుతానికి రైతులకు అత్యధికంగా 700 లోపల అయితే పడుతూ ఉన్నాయి. నెంబర్ 1 క్వాలిటీలు ఉంటే 700 పైన, అలాగే సెకండ్ క్వాలిటీలు ఉంటే 450 పైన ఇలా అయితే పడుతూ ఉన్నాయండి. సో ఇక్కడైతే కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. వేలంపాట్లు కూడా నేటితో పోల్చుకుని మరింత స్పీడ్గా జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, కలికిరి మార్కెట్కి మన మదనపల్లి మార్కెట్కి అయితే ఎప్పుడు కంపేర్ చేయొద్దని నేను మొన్న వీడియోలో కూడా ఇదే చెప్పాను. ఇదండి ఇన్ఫర్మేషన్ కలికిరి మార్కెట్ని. ఇంకా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను.